గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల పట్టణంలో అశోక ఆటో స్టోర్ టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం. బాణసంచా కాల్చడం వల్ల నిప్పురవ్వలు గోదాంలో టైర్ల మీద పడడంతో ప్రమాదం. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా. పని భారం తగ్గించాలని, కమిషనర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో దారుణం. ఆస్తి కోసం తమ్ముడినే దారుణంగా హతమార్చిన అన్న. సుజనా చౌదరి చేసిన కామెంట్లపై మంత్రి మోపిదేవి కౌంటర్. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఒక్క ఎంపీ కూడా కదలరని ఆశాభావం. డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల పట్టణంలో మెయిన్ రోడ్లో గల అశోక ఆటో స్టోర్ టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణం పక్క సందులో పెళ్లి సంబరాల్లో బాణసంచా కాల్చడం వల్ల నిప్పురవ్వలు గోదాంలోని టైర్ల మీద పడడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. లైట్ వచ్చిందా? లైట్ సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. పని భారం తగ్గించాలని, కమిషనర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ ధర్నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఇతర నాయకులు హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రకృతి చికిత్సాలయాన్ని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ డి సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి ఉరుకుల పరుకుల జీవితంలో సామాన్యుడి నుంచి కుబేరుడు వరకు అంతు చిక్కని వ్యాధులతో సతమతమవుతున్న సమాజానికి సిరిధాన్యాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని అన్నారు. ప్రజలు కూడా మరి దీనిపై అవగాహన కల్పించుకొని మరి వారి కుటుంబ సభ్యులు మరి వాళ్ళ బంధువులు మిత్రులకు కూడా దాని మీద అవగాహన కల్పించడానికి తోడ్పాటు ఇవ్వాలి. మరి వారికి మరి మనందరం కూడా సహకారం చేస్తే ఇది ఒక మంచి కార్యక్రమము. మన పూర్వీకులు మరి బ్రిటిష్ వాళ్ళు వివిధ రకరకాల దేశాలు వచ్చి మన సంస్కృతిని అంతా కూడా నాశనం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే అందరూ కూడా తెలుసుకొని మళ్ళీ పురాతన మన సంస్కృతి వైపు మరి పయనించడానికి కృషి చేస్తున్నారు. మరి అందులో భాగంగానే ఈరోజు స్వదేశీ వస్తు బండార్ అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం అందరూ కూడా వారికి ప్రోత్సహించి వారి ఇంకా ముందుకు పోవడానికి సహకరించాలని చెప్పి జ్ఞానమండలి సేవా సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ గౌరవనీయులు మధు గురుజీ సూర్యాపేట స్పందన క్లబ్లో సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ స్పందన భవిష్యత్తులో వారు చేసేటువంటి అన్ని కార్యక్రమాలకు చేదోడు వాదుడుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో పూర్వీకులు 110 సంవత్సరాలు 105 సంవత్సరాలు
వాళ్ళ యొక్క జీవితకాలం కొనసాగించిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషను వీటన్నిటి దృష్ట్యా విదేశీ సంస్కృతికి అలవాటు పడి విదేశీ ఆహారపు అలవాటు చేసుకొని మధ్యలోనే తన యొక్క ఆయురార్థం తగ్గించుకున్నటువంటి పరిస్థితులలో మళ్ళీ పూర్వ వైభవం అంటే పూర్తి ఆరోగ్యంతో జీవించాలనే సంకల్పంతో మధు గురూజీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జ్ఞానమండలి ప్రకృతి చికిత్స, ప్రకృతి సిరిధాన్యాల వినియోగం, తర్వాత ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆహారపు అలవాటు పద్ధతులు వీటన్నిటి కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా వారిని వరంగల్ జిల్లా హన్మకొండలోని అంబేద్కర్ భవన్ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 3 రోజుల ఉచిత హార్ట్ఫుల్నెస్ యోగా కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నీట్ రిజిస్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో హన్మకొండ నగరంలోని అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కేవి కృష్ణారావు గారు, ఎన్వి కృష్ణారావు. నేను ఒక ఇలాంటి వాడిని, సాధకుడిని. నేను కూడా ఒక 30 సంవత్సరాలు ఈ అద్భుత లక్షల మందిలో నేను ఒక జ్ఞానం అనగానే అందరికీ ఏం గుర్తొస్తుందండి? ఫస్ట్ ఆలోచన ఎవరు? రిజిస్ట్రార్ గారు చాలా అద్భుతమైన ఓపెనింగ్. ధ్యానాన్ని, మా ఉద్దేశం కూడా అదే, ధ్యానాన్ని ఒక ఉత్సవంగా చేసుకోవాలి. ఈ 3 రోజులే కాదు, ప్రతిరోజు ఇంట్లో ధ్యానాన్ని ఒక ఉత్సవంగా చేసుకోవాలి. అబ్బా పొద్దునే ధ్యానం చేయాలా అని చేయకూడదు. మెడిటేషన్ ఒత్తిడి తగ్గించుకోవడానికి మాత్రమే ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానం అంటే కాదు. మనిషి బయటికి చూడటమే అలవాటు పడ్డారు, లోపలికి చూడటం మనకు అలవాటు లేదు. మనలో మన లోపలికి మనం ఎప్పుడు చూసుకోలేదు. మనం ఎవరు ఏంటి. కర్నూలు జిల్లా దేవనకొండలోని స్థానిక గ్రామ పంచాయతీ సమీపంలో మహాలక్ష్మి కిరాణా షాప్లో షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పూర్తిగా భారీ ఆస్తి నష్టం జరిగింది. ఉండరాబు కన్ని వేరు కన్ని వేరు లాస్ట్ అయిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జి హర్షవర్ధన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 63 ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. ఒక్క ఉద్యోగం కూడా కేసీఆర్ గారు మీరు ఎందుకు భర్తీ చేయడం లేదు? మీరు ఏమన్నారు? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే అనేక లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు. సృష్టించడం మాట దేవుడు ఎరుగు. ఉన్నగా ఆయా శాఖల్లో ప్రతి నెల పదవీ విరమణ లేదా ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి ఉద్యోగాల్లో మా నిరుద్యోగులకు మీరు ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదో ఒక్కసారి తెలంగాణ ప్రజలకు మీరు వివరణ ఇచ్చుకోవాలి. ఇవాళ చూడండి, డిగ్రీ లెక్చరర్ పోస్టులు లేవు. 1973 డిగ్రీ లెక్చరర్ పోస్టులు తెలంగాణలో ఖాళీ ఉన్నాయి. 405 జూనియర్ కాలేజీలు ఉంటే కేవలం 5 మందే ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు. జడ్చర్లలో పాపిరెడ్డి గారు, మంచిర్యాలలో బిచ్చానాయక్ గారు, గంగాధర్ ఆర్మూర్లో, హైదరాబాద్లో ఒకరు, రంగారెడ్డిలో ఒకరు. అంటే 405 జూనియర్ కాలేజీలకు 5 మంది ఫిజికల్ డైరెక్టర్లు ఉంటే మరి మిగతా కాలేజీల పరిస్థితి ఏంటి? 405 జూనియర్ కాలేజీలో 600 మంది లెక్చరర్లు ఉన్నారు.
8,000 మంది జూనియర్ లెక్చరర్ ఉండాలి. అంటే 2008లో జూనియర్ లెక్చరర్ల రిక్రూట్మెంట్ జరిగింది. మరి ఇవాటికి కూడా జేఎల్ పోస్టులకు మీరు నోటిఫికేషన్ వేయడం లేదు. ఆర్డీఓ క్యాడర్ పోస్టులు లేవు, డిఎస్పీ క్యాడర్ పోస్టులు లేవు, ఎక్సైజ్ ఎండోమెంట్ ఎక్సైజ్ కమిషనర్ లేవు, ఎండోమెంట్ లేదు, ఏసీటీఓ చైర్మన్ కమిషనర్ లేరు, సిటీఓ కమిషనర్ లేరు. ఎక్కడ కూడా రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులు 23 రకాలు ఉంటాయి. ఆ 23 రకాల పోస్టులు ఏవీ లేవు. తెలంగాణ వచ్చినాక ఒక గ్రూప్ 1 పెట్టలే, ఒక గ్రూప్ 2 పెట్టలే, ఏ ఎగ్జామ్ పెట్టకుండా ఈరోజు మీరు కాలం గడుపుతున్నారు. తద్వారా దానికి పరిహారంగా ఇవాళ 6 ఏళ్ళు అయింది మీరు ఉద్యోగాలు పెట్టక. తెలంగాణలో దాదాపు 2,84,000 మందికి ఏజ్ బార్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ టీఎన్పిఎస్ గౌరవ అధ్యక్షుడిగా కాదు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీ ఆధీనంలో ఉన్నటువంటి సెక్రటరియట్లో ఉన్నటువంటి సాధారణ పరిపాలన శాఖనే ఇచ్చినటువంటి లెక్కలు ఇవి కూడా మీ దృష్టికి లేకపోతే ఏ విధంగా నడవాలి? ఇవాళ ఉపాధ్యాయ పోస్టులు లేవు. మీరు మొన్న పెట్టినటువంటి టీఆర్టీ 8,792 పోస్టులకు గాను విడతలుగా మీరు నియామకాలు చేపట్టి ఇంకా కొంతమందికి నియామక పత్రాలు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మంది విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు. 16,000 మంది విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారంటే ఆయా స్కూళ్లలో ఆ ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్నట్టే లెక్క కదా. మరి ఆ 16,000 ఉపాధ్యాయ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అనేక విషయాల్లో ఇవాళ మీరు ఏమన్నారు, 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు వారి ఉద్యోగాలు దొరికే వరకు 3,016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి సంవత్సర కాలం అవుతుంది. రేపు డిసెంబర్ 7న ఎన్నికలు జరిగినాయి, ఏడాది అవుతుంది. రేపు డిసెంబర్ 13 వస్తే మీరు ముఖ్యమంత్రి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతుంది. ఒక్క నిరుద్యోగికైనా 3,016 రూపాయలు మీరు ఇచ్చిండ్రా? ప్రతిష్టాత్మకంగా ఎన్నో పథకాలు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ విభాగంలో సెమినార్ హాల్లో ఎస్సీ ఎస్టీ హబ్ అవగాహన సదస్సును తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేటర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాట్లాడుతూ జాతీయ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగుల కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్కీములను ప్రవేశపెట్టిందో తెలియజేసి వారిని జీవితంలో 10 మందికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడానికి ఈ అవగాహన సదస్సు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అందుకోసం మనం డిగ్నిటరీస్ అంటే సార్ మార్నింగ్ వరంగల్ నుంచి వచ్చారు సార్, హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి ఆయనకి పెద్ద శ్రమ పడలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేదు చూసి సో లిటిల్ షాక్ చెప్పాము. అంటే మాకు చైతన్యంలో మేము చాలా పడుతుందని. సో సార్ శ్రీనివాస్ నాయక్ గారు తను మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ఫర్ తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఎస్పెషల్లీ ఈ ఆర్గనైజేషన్ ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ని, తర్వాత వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని మన తెలంగాణ స్టేట్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో స్పాన్సర్ చేస్తున్నటువంటి సంస్థ. దానికి ముఖ్యంగా తన విజన్ అంటే ఓకే గవర్నమెంట్ విజన్ ఉండొచ్చు, వాటికి సంబంధించిన ఉండొచ్చు, దాన్ని పుష్ చేయడానికి తనకున్నటువంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్లో ఆ సెల్ఫ్ విజన్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ దాదాపు స్పాన్సర్ చేస్తూ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కానీ లేకపోతే సమాజానికి కానీ కొంతమందికి ఉపాధి కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే దీంట్లోపల రియల్గా ఇప్పుడు వ్యాపారం కానీ లేకుంటే ఇండస్ట్రీ కానీ ఉన్నవాళ్ళు ఎంతమంది అండి? చేతులు ఎత్తారు. ఎవరున్నారా? ఓకే. అయితే ఎక్కువ మట్టుకు మేము కాన్సన్ట్రేట్ చేసేది ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు మీలాగా ఎవరైతే న్యూ ఎంటర్ప్రైన్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం ఈ మధ్య కాలం లోపల. అయితే ఇప్పుడు ఇది ఈ యొక్క కార్యక్రమం నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ వాళ్ళు రూపొందించిన కార్యక్రమం అంట. అయితే దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేసిందంటే లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ని నోడల్ ఏజెన్సీగా ఇచ్చేసుకొని అన్ని జిల్లాల లోపల ఈ యొక్క ఏవైతే ప్రోగ్రామ్స్ నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ సంబంధించినవి అవన్నీ కూడా అందరికీ తెలిసే విధంగా తెలియజేయాలని చెప్పి నోడల్ ఏజెన్సీగా మమ్మల్ని గుర్తించడం జరిగిందట. అయితే మేమేం చేసాము, దీంట్లో భాగంగా ప్రోటో కౌన్సిల్ యొక్క సహకారం తీసుకొని దాని తర్వాత డిక్కీ, దాని తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరి యొక్క ఇది తీసుకొని, ఎందుకంటే జిల్లా లోపల వాళ్లకు చాలా ఇవి ఉంటాయి అన్నమాట, నెట్వర్కింగ్ ఉంటుంది.
వాళ్ళు నిజంగా చెప్తే కనుక లేకుంటే వాళ్ళు ఇది చేస్తే. హైదరాబాద్ గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనకు అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఫ్లైఓవర్ పై నుంచి దూసుకువచ్చిన కారు కింద ఉన్న మరో 2 కార్లపై పడింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరులో దారుణం జరిగింది. ఆస్తి కోసం తమ్ముడిని అన్న దారుణంగా హతమార్చాడు. ఆస్తి తగాదాలతో రాజు కుళాయప్ప అనే వ్యక్తిని రామాంజనేయులు తలనరికి చంపేశాడు. శరీర భాగం నుండి మొండెం వేరు చేసి అతి కిరాతకంగా ప్రాణాలు తీశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో 20 లక్షల రూపాయలతో యాదవ సంఘం నూతన భవన నిర్మాణం పనులకు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి పాల్గొని భూమి పూజ నిర్వహించారు. जय यादव संगम, जय केसीआर, जय यादव, यादव लाइक्यता, यादव लाइक्यता, जय यादव, जय माधव, जय यादव, जय यादव, जय माधव, जय माधव, यादव लाइक्यता, वर्धिल्लाले, यादव लाइक्यता. जय यादव, जय यादव. శాశ్వతమైనటువంటి నీటిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్తే వారి వెంటనే అధికారులకు కూడా కోరడం జరిగింది. మరి ఏ విధంగా దీన్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేసి నీళ్ళు తెచ్చుడా 28వ ప్యాకేజ్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి దీనిలో గడినబాగు ప్రాజెక్టులో కలపడమా, ఏ విధంగా అయినా కానీ దానికి రైతులకు కింద ఆయకట్టును పూర్తిగా ఆదుకోవడానికి మరి ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా రానున్న 1 సంవత్సరం లోపల ముఖ్యమంత్రి గారితో మళ్ళీ మాట్లాడి మరి ఆ గడినబాగు ప్రాజెక్టుకు నీళ్లు ఎప్పటికీ కూడా నిండా ఉండే విధంగా కూడా ప్రయత్నం జరుగుతుంది. ఈ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా మిషన్ భగీరథ దాని నుంచి ఉంది. మరి అయినా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఇప్పుడు ఏదైతే మాడగాం గుట్ట మీద నుంచి ఫిల్టర్ అయ్యి నీళ్లు ఉన్నాయో అది ఈ యొక్క మా గడ్డనబాగు ప్రాజెక్టు నుంచి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ చాలా తక్కువ చేసి ఆ మాడగాం నుంచి మనం కలిపినట్టయితే ఈ నీళ్లు ఎక్కువ మన వాడకంలో ఇది ఉంటుంది, స్పేర్లో ఉంటుంది. ఎక్కువ వాడకం మనము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి తీసుకుంటే నీళ్లు మరి ఎక్కువ మరి అక్కడ తగ్గిపోవు.
విశాఖలో సినీ నటి రకుల్ తళుక్కుమన్నారు. వెండితెరపై అందాలతో యువత మదిని కొల్లగొట్టిన రకుల్ విశాఖలో ఓ జ్యువెలరీ షోరూం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అభిమానులను ఉర్రూతలూగించారు. రకుల్ను చూసేందుకు భారీగా అభిమానులు రావడంతో షోరూంలో సందడి వాతావరణం నెలకొంది. Vizag లో 25 years celebration Vaibhav Jewellery. So firstly మొత్తం టీమ్ Vaibhav Jewellers చాలా పెద్ద కంగ్రాచులేషన్స్. ఇది ఇట్స్ అ బిగ్ ఫీట్. జ్యువెలరీ కాంపిటీషన్ బ్రాండ్ లో 25 years సక్సెస్ఫుల్ 25 years కంప్లీట్ చేసిన ఒక చిన్న ఈజీ కాదు. అండ్ నా జర్నీ కూడా 4 years బ్యాక్ స్టార్ట్ అయింది Vaibhav Jewellers తో. అండ్ చాలా ప్యాషనేట్, చాలా హార్డ్ వర్కింగ్ టీమ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ మే దిస్ turn into 250 years Vaibhav Jewellers. We'll not be there, but I hope 250 years and the brand goes on. And ఈరోజు కొత్త కలెక్షన్ లాంచ్ అయింది అంతరా. సుజనా చౌదరి లాగా దొడ్డిదారిన గోడ దూకి వెళ్లే ఎంపీలు తమ దగ్గర లేరని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. సుజనా చౌదరి చేసిన కామెంట్లపై స్పందించిన మంత్రి మోపిదేవి కౌంటర్ ఇచ్చారు. మంత్రి మోపిదేవి మాట్లాడుతూ ప్రలోభాలకు లోనై పార్టీని వీడే పార్టీలోకి వెళ్లే నాయకులు తమ పార్టీలో లేరంటూ వ్యాఖ్యానించారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఒక్క ఎంపీ కూడా కదలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు గడచిన 26/9 మాసం నుంచి కూడాను 7-10వ తేదీ వరకు కూడా రాష్ట్రం మొత్తం మీద కూడాను 673 మెట్రిక్ టన్నుల ఉల్లిని 50 రూపాయలు 60 రూపాయలకు నాఫెడ్ ద్వారా కర్నూలు అలాగే నాందేడ్ తదితర ప్రాంతాల్లో కొనుగోలు చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 85 రైతు బజార్లకు వినియోగదారుల మీద అధిక భారం పడకుండా ఉండే విధంగా 25 రూపాయలకే గడచిన ఆ మాసాల్లో కూడా ఉల్లిని సప్లై చేయడం జరిగింది. కొంత తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అక్రమంగా నిల్వ ఉంచినటువంటి గోడౌన్స్లో విజిలెన్స్ శాఖ ద్వారా రైడ్ చేయించి అవన్నీ కూడా కంట్రోల్ చేయటం వలన ఆ టైంలో ఉల్లి ధరలు కంట్రోల్లోకి వచ్చినప్పటికీ మరలా అనూహ్యంగా ఈ మధ్య ఒక 4 రోజుల నుంచి రాష్ట్రం మొత్తం మీద కూడా ఉల్లి ధరలు అధికంగా పెరిగినాయి అనేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు కొన్ని ప్రాంతాల్లో 60 రూపాయలు 70 రూపాయలకు కూడాను ఉల్లి ధరలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం ఈ నెల 17వ తేదీ నుంచి కర్నూలు కానివ్వండి ఇతరితర ప్రాంతాల నుంచి దాదాపుగా 60 రూపాయలు 50 రూపాయలకి ఎక్కువ ధర కొనుగోలు చేసి ఇప్పటివరకు 21/11వ తేదీ అంటే నిన్నటి వరకు కూడా సుమారుగా 470 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉన్నటువంటి 85 రైతు బజార్ల ద్వారా 25 రూపాయలకే వినియోగదారులకు సప్లై చేసిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి స్పష్టంగా. వీటితో పాటుగా ఈ ఉల్లి ధరలు అనేటువంటివి ఒక నెల వరకు కూడా ఒక మాసం వరకు కూడాను కొంచెం అత్యధికంగా పెరిగే పరిస్థితులు రాష్ట్రం స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ నెల రోజులు కూడాను రోజుకి 150 మెట్రిక్ టన్నుల చొప్పున ఈ నెల రోజులు కూడా 45,000 మెట్రిక్ టన్నులు బయట ప్రాంతాల నుంచి మార్క్ఫెడ్ ద్వారా మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా త్రూ నాఫెడ్ ఇన్వాల్వ్ అయి ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి అవసరమైన మేరకు రైతు బజార్ల ద్వారా సప్లై ఇవ్వాలి అనేటువంటిది ఆదేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా వినియోగదారుల మీద ఉల్లి ధరకు సంబంధించినటువంటి అధిక భారం పడకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ నెల రోజులు కూడాను 45,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడానికి రోజుకు 150 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేయించడానికి ఇప్పటికే మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒక ప్రణాళికను సిద్ధం చేయడం, ఆ దిశగా అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మనం బయట ప్రాంతాల్లో
50 రూపాయలు 60 రూపాయలకి కొనుగోలు చేసి 25 రూపాయలకి ఇక్కడ వినియోగదారులకు ఇవ్వటం వలన కేజీకి దాదాపుగా 25 నుంచి 35 రూపాయలు 40 రూపాయలు ఆ ప్రైస్ వేరియేషన్ అనేది వస్తుంది. ఈ ప్రైస్ వేరియేషన్ మొత్తాన్ని కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగం యొక్క శ్రేయస్సు దృష్ట్యా రైతు పండించిన పంటకు అది అమ్ముకునే టైంలో గిట్టుబాటు ధర లభించకుండా ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు, రైతు నష్టపోకూడదనే ఆలోచనతో ఆయన ఎంతో దూరదృష్టితోటి రైతు శ్రేయస్సే ప్రధానమైన ఏజెండాగా ఆలోచన చేసి ఏర్పాటు చేయబడినటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏదైతే ఉందో 3,000 కోట్ల రూపాయలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 5 మాసాలలో రైతు పండించిన పంటకు ఎక్కడెక్కడైతే గిట్టుబాటు ధరకు లభించక నష్టపోతున్నాడో, రైతు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాడో అన్ని సందర్భాల్లో కూడాను మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి రైతుకు నష్టం కలగకుండా ఆదుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా ఉన్నాయి. దానికి కారణం గడచిన 3 సంవత్సరాల్లో కూడాను ఈ రాష్ట్రంలో శనగ రైతు తను పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక 3 సంవత్సరాల నుంచి కూడాను తను పండిన పంటను ఇళ్ల దగ్గరే నిల్వ ఉంచుకుని అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితులన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు నోటీస్కి రావటంగానే వారు వెంటనే స్పందించి క్వింటాకు 1,500 రూపాయలు చొప్పున జనరల్గా అయితే శనగలు ఎప్పుడు కూడాను ఎకరాకి 5 నుంచి 6 క్వింటాలు పండే పరిస్థితి ఉంటుంది. క్వింటాకు 1,500 రూపాయలు చొప్పున అంటే ఎకరానికి సుమారుగా దాదాపుగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల పట్టణంలో అశోక ఆటో స్టోర్ టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం. బాణసంచా కాల్చడం వల్ల నిప్పురవ్వలు గోదాంలో టైర్ల మీద పడడంతో ప్రమాదం. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా. పని భారం తగ్గించాలని, కమిషనర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో దారుణం. ఆస్తి కోసం తమ్ముడినే దారుణంగా హతమార్చిన అన్న. సుజనా చౌదరి చేసిన కామెంట్లపై మంత్రి మోపిదేవి కౌంటర్. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఒక్క ఎంపీ కూడా కదలరని ఆశాభావం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.